మీరు ఇప్పుడు చేసిన ప్రైవేట్ సాంగ్ డుగ్గు డుగ్గు పాట మంచిగా దూసుకెళ్తుంది, చాలా రైజింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు చెప్పండి, మనం ఇంకా వెన్నెల గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు ఈ పాట గురించి చెప్పండి. మీరు నా వెన్నెల గురించి మాట్లాడతారా, డుగ్గు డుగ్గు బుల్లెట్ గురించి? ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డుగ్గు డుగ్గు అనుకున్నాం కాబట్టి ఆ పాట గురించి మాట్లాడదాం. అండ్ దెన్ మీ పాత జ్ఞాపకాలని అలాగే మా పాత జ్ఞాపకాలను అన్నిటిని బయటకు తీసుకొచ్చి మాట్లాడదాం. సో అప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు గుర్తుకొస్తున్నాయి అని పెట్టాలి. ఎస్ ఎస్, నిజంగానే. సో ఈ సాంగ్ మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ కూడా నాకు మీరు ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నాను. అవునవును, నిజంగానే. నా ఫ్రెండ్ దేమో పెళ్లి టైంలో మళ్ళీ సేమ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది మీరు నాకు కాల్ చేయగానే. సేమ్ అలానే నా మూవీ దాకా వెళ్తున్నాను, మధ్య మధ్యలో బ్రేక్ అవుతా ఉంది. సరే ఈ గ్యాప్ ని ఎందుకు అట్లా ఉంచాలని చెప్పేసి నేను సాంగ్స్ తో వస్తున్నాను అంతే. యాక్చువల్లీ నా టార్గెట్ ఏంటంటే మూవీ నెక్స్ట్ మూవీలో ఉండాలి, ప్రొడక్షన్ చేయాలి, యాక్ట్ చేయాలి అనేది ఉంది. కాకపోతే దానికి కొంచెం గ్యాప్ రావడం వల్ల సాంగ్స్ తో కనబడుతూ ఉన్నాను. అండ్ సేమ్ టైం ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఒక ఈవెంట్ లో నేను బోలే గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఈ సాంగ్ గురించి ఒక చిన్న లైన్ పాడారు. అది నాకు బాగా నచ్చింది. బోలేజీ నాకు ఈ సాంగ్ నేను చేస్తాను, నాకు ఈ సాంగ్ ని మీరు రికార్డ్ అసలు మీరు అనుకోకుండా స్టార్ట్ చేసిందా అయితే ఇది? నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ చేయాలని. ఓకే. వరం పాడినప్పుడు నాకు ఆ ట్యూన్ నచ్చింది, ఆవిడ వాయిస్ నచ్చింది. ఇది నాకు వరంతోనే కావాలి, ఈ సాంగ్ కావాలి అని అడిగాను. సూపర్. సో అట్లా మంచి కోరస్ తోటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా బాగా రికార్డ్ చేశారు. బోలే గారే రాశారు ఈ పాట. అంటే ఈ పాట రాసి ఆల్రెడీ వింటున్నప్పుడు మీరు ఆయన రాసుకున్నారు, మొత్తం పాట మొత్తం రాయలేదు, ఒక చిన్న లైన్ రాసుకొని ఆ ఈవెంట్ లో పాడారు. అది నేను వినడం, అది దాని ఫుల్ లెంగ్త్ సాంగ్ మొత్తం రాసిన తర్వాత ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి కోరస్ తోటి సాంగ్ బాగా వచ్చింది. ఇంకా తర్వాత నాకు ఇక నివృత్తి వాళ్ళతో ఇంతకు ముందు నా ఫ్రెండ్ దేమో పెళ్లి అందులోనే నాకు సాంగ్ స్ట్రీమింగ్ అయింది. సో వాళ్ళతో టైఅప్ అయ్యి ఇంకా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో మళ్ళీ నేను కూడా జాయిన్ అయ్యి చేశాను. లాస్ట్ ఇయర్ మీరు మా ఫ్రెండ్ దేమో పెళ్లి అని మంచి ట్రెండింగ్ లోకి వచ్చారు ఆ సాంగ్ తో కూడా, అంటే చాలా గ్యాప్ తర్వాత. అండ్ మళ్ళీ 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ మంచి ఆల్బమ్ సాంగ్, మంచి ప్రైవేట్ సాంగ్ చేశారు. ఏంటి అక్కడ పెళ్లి ఇక్కడ పెళ్లి, ఎందుకు ఈ పెళ్లి? అదేమో నా ఫ్రెండ్ దేమో పెళ్లి. సో మొత్తానికి పెళ్లి ఉండాల్సిందే, అదే నేపథ్యం ఎందుకు అని? నేపథ్యం కాదు ఇక్కడ. ఎవరైనా సరే రీచ్ అవ్వాలంటే కొంచెం గ్లామరస్ సాంగ్స్ తో వెళ్తే రీచ్ అవుతారు, లేదా వల్గర్ పదాలు పెట్టి సాంగ్స్ పెట్టి ఈ మధ్య కొన్ని సాంగ్స్ వస్తున్నాయి అట్లా రీచ్ అవుతారు. నాకు అలా రీచ్ అవ్వాలని ఎప్పుడు లేదు. నేను నా స్టార్టింగ్ నా డేస్ నుండి కూడా ఎప్పుడు కూడా నా నుండి ఒక నెగిటివ్, లేదంటే జైతి ఇలా చేసిన నెగిటివ్ వినడం అనేది నాకు మనస్కరించదు. సో ఆ పెళ్లి పాట అంటే ఎవరు ఏమి కూడా కామెంట్ చేయడానికి ఉండదు, కామెంట్ చేసే విధంగా మనం అందులో ఉండడానికి కూడా ఉండదు. సో అట్లాగా ఉండేది ఏదైనా ఉంటే ఈ మ్యారేజ్ సాంగ్స్. అంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చా? అంటే ఒక సేఫ్ సైడ్ నా మెంటాలిటీ. తర్వాత నేను మళ్ళీ చేస్తాను మంచి డ్యూయట్ సాంగ్స్, అలా కూడా చేయొచ్చు. పీపుల్ కి త్వరగా రీచ్ అవ్వచ్చు. నన్ను ఇంతకు ముందు ఎవరైతే అభిమానించిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, జైతి మంచి సాంగ్ తో వచ్చిందంటే పెళ్లి సాంగ్ బాగుంటుంది అట్లా అనుకుని చేసిందే కానీ సేఫ్ జోన్ రూల్ అట్లా కాదు. ఓకే. సో ఈ పాట చూస్తే ఆ గ్రాండియర్ గా అనిపిస్తుంది పాటలో, బాగా ఖర్చు పెట్టి చేశారు ఒక్క సాంగ్ కి అన్నట్టు అనిపించింది. కమెంట్స్ చూస్తే అసలు మీరు చేసిన సాంగ్ కింద కమెంట్స్ చూస్తే వావ్, ఒక ప్రైవేట్ సాంగ్ ఇంత మంచిగా తీయచ్చా అని చెప్పి అనిపిస్తుంది. చాలా ప్రైవేట్ సాంగ్స్ చూస్తూ ఉంటాం, ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాం. నాకు తెలిసి ఈ క్వాలిటీ అయితే మీరు చేసే పాటలోనే కనిపిస్తుంది. మీ పాత పాట కానివ్వండి, అంటే మా ఫ్రెండ్ పెళ్లి కానివ్వండి, అది కూడా చాలా గ్రాండియర్ గా ఉంది. సేమ్ ఇది దీనికి మించినట్టు ఉంది అని చెప్పుకోవచ్చు. సో మీకు ఈ ఫార్మాట్ లోనే వెళ్ళాలని మీరు ముందు నుండే అనుకున్నారా? ఇప్పుడు సాంగ్స్ మనం నార్మల్ గా కూడా చేయొచ్చు. అంటే మామూలుగా ఏదైనా చెట్ల దగ్గర, సముద్రం పక్కన, లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. పెళ్ళి అంటేనే గ్రాండ్ కనిపించాలి. వెళ్ళిపోయి నలుగురు సైడ్ ఆర్టిస్టులతో చేసినా కూడా వెళ్తుంది కొన్ని రోజులు, కానీ గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుందో ఉండదో నాకు అనిపించదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, అందరి గురించి కాదు. ఒక్కొక్కరు ఒక స్టైల్లో వాళ్ళని ప్రెజెంట్ చేసుకుంటారు. ఇది నాది కాబట్టి నా స్టైల్లో నేను ఏదైతే బాగుంటుందో అని అనుకుని అలా చేశాను. ఇంకోటి ఏంటంటే అనుకోకుండా నా గ్రాండ్ ఇయర్ అంతా కూడా వెళ్ళడం, లొకేషన్స్ చూడటం. లాస్ట్ టైం కూడా అంతే, అట్లా కొత్తగా లొకేషన్ అంతా బాగా ఉండింది. అది మహల్ సెట్స్ గానీ అంతా కూడా. సో అక్కడ ఎక్కడ షాట్ చేశారు ఇదంతా కీసరా దగ్గరలో ఉన్న ఒక ఉంటుంది కదా, ఒక స్టూడియోస్ ఉంటాయి కదా. సో అట్లా దాంట్లో
ఇలా అనుకోకుండా అందులో ఒక చందమామ కూడా ఉంది. సూపర్. మీకు చందమామకి వెన్నెలకి ఏదో అనుబంధం ఉంది. అవునండి. నేనైతే అనుకుంటా. మీ మొత్తం లైఫ్ జర్నీలో అవును. చాలా అనుబంధం ఉంది, అసలు వదలట్లేదు మిమ్మల్ని. వెన్నెల, వెన్నెలమ్మ, వెన్నెల, ఈ వెన్నెల పదంతోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని మొత్తం సెటప్ అంతా వాళ్ళు చేసేసి ఆల్రెడీ కొంచెం ఉన్నదాన్ని కొంచెం బాగా ఇంకా బాగా ఎలివేట్ చేశారు. ఓకే. సో మొత్తానికి పాట అయితే చాలా బాగుంది. అవును. సో ఎంత టైం పీరియడ్ లో ఈ పాటని కంప్లీట్ చేయడం జరిగింది? 2 days, ఓన్లీ 2 days టైం తీసుకున్నామండి. షూట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోలేదు, ఎందుకంటే మొత్తం క్రూ అంతా దాదాపు 100 పైన ఉన్నారు. 150 క్రూ ఉంది అక్కడ. ఓకే. సో వాళ్ళందరిని తీసుకొని మళ్ళీ ఇంకొక రోజు అంటే ఇదైపోతుంది. అందుకని ఇంకా క్రిస్పీగా దానికి తోడు మాస్టర్ జితు మాస్టర్, అచ్చా, సో తను చేయగలుగుతారా, 2 రోజుల్లో చేయలేస్తారా అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా ఎక్కువ మరి హెవీ మూమెంట్స్ కి ఏం వెళ్ళలేదు. ఉన్న దాంట్లో ఇక మూమెంట్స్ చేయడానికి బాగోదు, ఆ లిరిక్స్ కి మనం డాన్స్ చేసుకుంటూ కూర్చోలేము. సో సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అప్పగింతలు, ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి. అక్కడ మనం డాన్స్ చేయలేము. ఓకే. సో అట్లా ఓన్లీ ఎమోషన్ దాంతో. మొత్తానికి మంచి సాంగ్ ని షూట్ చేశారు, జనాలకి మంచి పాటని అందించారు. సో జనరల్ గా ప్రైవేట్ సాంగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలా ప్రైవేట్ సాంగ్స్ వస్తుంటాయి, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే చాలా మంది టాలెంట్ పీపుల్ సినిమాలకు ఇంతకు ముందు ఒక మూవీ చేయాలి అని అంటే ఆల్బమ్ తీసుకొని డైరెక్టర్స్ కో, ప్రొడ్యూసర్స్ కో, ప్రొడక్షన్ హౌస్ కో వెళ్ళి వాళ్ళ టాలెంట్ ఫొటోస్ పాపం చూపించి ఇలా చేసేవారు. వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేవో రావో తెలియదు మనకి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక చిన్న కెమెరా ఉన్నా, ఒక మంచి థాట్స్ ఉన్న డైరెక్షన్ ఈ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళ టాలెంట్ డాన్స్ త్రూనో, యాక్టింగ్ త్రూనో చేసుకొని పోస్ట్ చేసుకుంటున్నారు. సో అప్పుడు వాళ్ళకి దాని వల్ల చాలా మంది హీరోయిన్ గా అయిన వాళ్ళు, ఆర్టిస్టులుగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, యూట్యూబ్ వల్ల కానీ దాంట్లో వల్ల, ఈ సాంగ్స్ వల్ల. నీకు తెలిసే ఉంటుంది. సో మంచి ఒపీనియన్. నేను అనుకోవడం అయితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళ టాలెంట్ చూపించడానికి ది బెస్ట్ నేను అనుకుంటాను. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఒక సాంగ్ ఒకటి క్లిక్ అయితే ఇంకా ది బెస్ట్ గానే వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు. నిజంగానే. మీ దగ్గరికి ఎవరైనా అలా అప్రోచ్ అయ్యారా? అంటే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చి అలాగా మీ దగ్గర తీసుకురావడం కానివ్వండి. అంటే నా దగ్గర అంటే నాకు ఇవి సాంగ్స్ ఎవరైనా రాసి సాంగ్ తీస్తే బాగుంటుందేమో, లేకపోతే ఈ ట్యూన్స్ ఉన్నాయి మా దగ్గర, ఈ ట్యూన్స్ తో మీరు ఏమన్నా చేస్తారా మా దగ్గర, ఇప్పుడు అంతా ఫోక్ ఎక్కువ బాగా నడుస్తుంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోక్ ట్యూన్స్ వినిపిస్తాం, ఇలా వచ్చారు నాకు. సో ఇది ఫోక్ లా అంటే తెలంగాణ స్లాంగ్ ఈ పాట. ఇది ఇప్పుడు కట్నమొద్దు అంటే సైదులు అని, చాలా మంది సైదులు అంటే వాళ్ళకి అర్థం, కొంతమందికి తెలియట్లా. సైదులు అనేది జాన్ పహాడ్ సైదులు అని ఒక ముస్లిం దేవుడు ఉన్నారు. సో అక్కడ చాలా మంది మన తెలుగు భక్తులు వెళ్ళి అక్కడ వాళ్ళ మొక్కులు అంతా అయిన తర్వాత సైదులు అని పేర్లు పెట్టుకున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కులమతాలకు అతీతంగా ఉండేవారు అనమాట సైదులు. తెలంగాణలో చాలా మంది పేర్లు కూడా అవి ఉంటాయి. సో అలా వచ్చింది, క్యాచీగా ఉంటుంది. మరి బోలే గారు ఎట్లా రాశారు కానీ చాలా బాగా రాశారు అది. సో మొత్తానికైతే